విశాఖోడి ఆర్చ్. విశాఖోడి ఆర్చ్ అంటే రాగి చెట్టుగా కాదు, ఈ భీమవరం ఆర్చ్కి ఆ రాగి చెట్టు మధ్యలో ఒక ఆర్చ్ ఉంటుంది. ఆ లోపల మనకి చుట్టూ చుట్టూ పీస్ఫుల్ ఏరియా, చుట్టూ బిల్డింగులు, మంచి మంచి బిల్డింగులు చూస్తున్నాయి కదా. ఈ బిల్డింగులు ఇప్పుడు మనం ఇది 24 అడుగుల దారి చూస్తున్నారు కదా. ఈ దారి మనది. అక్కడ మీకు స్టాచ్యూ కనపడుతుంది కదా, అది మన అంబేద్కర్ స్టాచ్యూ. అక్కడి నుంచి ఈ 24 అడుగుల దారిలోంచి ఈ 30 అడుగుల రోడ్లోకి మనకు అనుకొని మనకి ఫేసింగ్ వచ్చి పరమర ఫేసింగ్ మంచి ఎక్సలెంట్ బిల్డింగ్. రోడ్డుతో 4.5 సెంట్లు, నికరం 3.5 సెంట్లో మనకి ఎక్సలెంట్ బిల్డింగ్ అయితే రీసెంట్గా మనకి అమ్మకానికి అయితే వచ్చింది. చూడండి, మీకు బిల్డింగ్ చూపిస్తున్నాను. ఇదే బిల్డింగ్, పీస్ఫుల్ ఏరియా, ఇళ్ళ మధ్యలో. మీకు అదేమో మనకి ఆ అపార్ట్మెంట్ అవతల సైడ్ ఏమో కాలగొట్ట రోడ్డు. ఇలా ఫ్యూచర్లో ఇలా రోడ్డు ఉంది, ఫ్యూచర్లో ఇలాగ మనకు రోడ్డు ఉంది. అలాగే వెళ్ళిపోవచ్చు భీమవరానికి. ఇదిగో మనకి ఇదే లోపల కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, బయట కూడా కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. 4.5 సెంట్లు చూస్తున్నాక 4.5 సెంట్లు. ఇప్పుడు నేను మీకు లోపల చూపిస్తాను, చూడండి. ఇదే ఎంట్రన్స్ హాల్, టేక్ గుమ్మం. ఇదిగో చూసారా, హాల్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది హాలు. ఇది మీకు చూడండి, హాల్ చాలా ఎక్సలెంట్గా ఉంది హాల్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చి 6x6 మంచం ఎక్కేస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది, ఒక్కసారి వచ్చి చూసుకోండి. ఇలాంటి బిల్డింగ్ అయితే వదులుకోకండి. పీస్ఫుల్ ఏరియా. పెద్దోళ్ళు లాంటి వాళ్ళు ఎవరైనంటే ఇక్కడ హ్యాపీగా మంచి ఫ్రెష్ గాలితో కూడుకున్న పీస్ఫుల్ ఏరియాలో మనకు. వాష్రూమ్ ఇది చూస్తున్నారు, వాష్రూమ్ చూస్తున్నారు. వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్. కబోర్డ్ వర్క్ అంటే మనకు కావాలి చేయించుకోవచ్చు, లేదంటే యాక్టివ్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం హాల్ చూస్తాం కదా, హాల్ చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి. ఇంకో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఇంచుమించు 6x6 మంచం ఎక్కే ఛాన్స్ ఉంది. కబోర్డ్స్ వర్క్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్స్లో. చూస్తున్నారు కదా వర్క్. ఇప్పుడు మనం కిచెన్ చూస్తాం, చూడండి. ఇదిగో కిచెన్ అయితే మీకు ఓపెన్గా ఉంది, చాలా బాగుంది కూర. వర్క్ కూడా సూపర్గా ఉంది. వర్క్ అయితే చాలా స్ట్రాంగ్గా కట్టారు, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చుట్టూ బిల్డింగ్ మధ్యన దీనికి ఎటువంటి మీకు ఇబ్బంది పడక్కర్లేదు. దీనికి కరెంట్ ఉంది. డ్రైనేజీ సిస్టమ్ అయితే మనకి ప్రజెంట్ లేదు, ఎందుకంటే ఇవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ తక్కువ, ఇంకొక ఉంటాయి. ఇగో బయట అయితే మనకి ఇది బయట బాత్రూము. ఇదిగో సంపు, ఇది సంపు. ఇంకా మీకు సెప్టిక్ ట్యాంక్ కూడా ఈ బాత్రూమ్ కిందే ఉంది. ఓకేనా, చాలా ఎక్సలెంట్. ఇది చూడండి, మనకి బిల్డింగు పైప్ లైన్స్ ఇచ్చేసారు, కరెంట్ ఉంది. డ్రైనేజీ సిస్టమ్ అయితే మనకి ప్రజెంట్ అయితే ఏమీ లేదు, మనం పెట్టుకోవాలి. కార్ పార్కింగ్ అయితే లోపల కార్ పెట్టుకోవచ్చు, ఇదిగో కార్ పెట్టుకోవచ్చు మనం. అంత ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మీకు పైనకి వచ్చి చూపిస్తాను. పైన చూపిస్తున్నాను చూడండి. నేను ఉన్నట్టుగా చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ బిల్డింగు, కొనుక్కోండి. వీళ్ళు చెప్పడం అయితే 68 లక్షలు చెప్తున్నారు. కూర్చొని నెగోషియేషన్ చేసుకొని మాట్లాడుకోండి. ఓకే, లోన్ అయితే వస్తుంది మనకి. చుట్టూ చూడండి ఎంత స్ట్రాంగ్గా కట్టారో. మీరు పైన ఇంకో స్టేర్ వేసుకోవటానికి కూడా ఆస్కారం ఉంది. ఇది వాటర్ ట్యాంకు, చుట్టూ మీకు బిల్డింగులు కూడా ఉన్నాయి. మీరు భయపడక్కర్లేదు, ఎవరు లేరండి. చుట్టూ బిల్డింగులు చూసారా, చాలా పీస్ఫుల్ ఏరియాలో మనకి ఈ బిల్డింగ్లు అయితే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, రేట్ అయితే చెప్పడం వాళ్ళు 68 చెప్తున్నారు, కూర్చొని నెగోషియేషన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాం, బాయ్.